నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దాం. మనం పాపులర్ ఒపీనియన్ లేదా పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఏదైనా చెయ్యాలి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది గ్యాదర్ చేసుకుంటాం. దానికంటే ఇంపార్టెంట్ కన్సైన్స్, మన ఆత్మసాక్షి. ముందు దానికి తెలుస్తుంది మనం చేసేది కరెక్టా కాదా అని. పక్కన వాళ్ళు నువ్వు భలే మంచి పని చేస్తున్నావు అని చెప్పినప్పుడు మనకు లోపల సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. మన మనస్సాక్షి మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. సో మనం ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది మన మనస్సాక్షిని. పబ్లిక్ ఒపీనియన్, పాపులర్ ఒపీనియన్ కాదు. మనం చేసే పని కరెక్ట్ అయితే కొన్నిసార్లు పాపులర్ ఒపీనియన్ దానికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో, కానీ ఎప్పటికైనా సరే మనకి ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి మనం చేసే పనిలో. రైట్, సరే, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాం. దాంట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. చూడండి, ఈ వైరసెస్ అనేటటువంటివి న్యాచురల్గానే కొన్ని వైల్డ్ ఆక్వాటిక్ వాటర్ బర్డ్స్ అంటే వాటర్ బర్డ్స్ వీటిలో ఉంటాయి. అవి డొమెస్టిక్ పౌల్ట్రీ వీటికి ఇన్ఫెక్షన్ లాగా రావచ్చు. ఆ వైరస్ అనేది వీటికి సోకితే ఇన్ఫెక్షన్ లాగా రావచ్చు. అవునా? ఎస్. ఏవియన్ ఫ్లూ వైరసెస్ అనేటటువంటివి నార్మల్గా హ్యూమన్స్కి ఇన్ఫెక్షన్ కలగజేయవు, కానీ ఎప్పుడైతే ఈ బర్డ్స్తో వీటితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందో అప్పుడే ఇన్ఫెక్షన్ వస్తుంది. అంతే తప్ప డైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్ని కలగజేయవు. గమనించాలండి, ఈవెన్ వైరసెస్ మనని డైరెక్ట్గా ఇన్ఫెక్ట్ చేయవు. ఆ వైరస్ వచ్చిన యానిమల్స్ వాటి యొక్క బాడీ సెక్రీషన్స్ వాటి ద్వారా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. రైట్? సో 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా డిసీజెస్ అనేటటువంటి టాపిక్ మీద చదివేటప్పుడు మనకి WHOలో ఒక్కొక్క డిసీజ్ మీద ఒక్కొక్క పేజ్ ఉంటుంది. దాని నుంచి మీరు ఇప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూసుంటే డిసీజెస్ మీద దాని నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ని పిక్ చేసుకొని ఇస్తూ ఉంటారు. ఈ క్వశ్చన్ కూడా అలానే ఇవ్వడం జరిగింది. WHO వెబ్సైట్కి వెళ్ళి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని టైప్ చేస్తే వచ్చిన కొన్ని స్టేట్మెంట్స్లో 2 తీసుకొని మీకు క్వశ్చన్గా ఇచ్చాను. చాలాసార్లు మీరు ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తే ఈ విధంగానే అథెంటిక్ సోర్సెస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్, ULPPIN అంటున్నాం. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమన్నారు. గమనించాలండి, 14 డిజిట్ ల్యాండ్ నంబర్ అనేటటువంటిది ఒక్కొక్క ల్యాండ్ పార్సల్కి ఇస్తారు. అవునా కాదా? ఇవ్వాలన్నదే అది. ఎస్. ఒడిస్సా అనేటటువంటిది మోడల్ స్టేట్. ల్యాండ్ పార్సల్ స్కీమ్ దానికి సంబంధించి పిన్ నంబర్ ఐడెంటిఫికేషన్ లాంటి వాటికి ఒడిస్సా మోడల్ స్టేట్. ఎస్, ఒడిస్సాలో ఆల్రెడీ మోడల్ పైలట్ ప్రాజెక్ట్ చేశారు. దాని మోడల్తోనే మిగిలిన నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్, దీన్ని ఇండివిజువల్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి. అవునా కాదా? ల్యాండ్ అనేటటువంటిది ఏ లిస్ట్ కిందకి వస్తుందండి? సెంట్రల్ లిస్టా, స్టేట్ లిస్టా? ల్యాండ్ అనేటటువంటిది స్టేట్ లిస్ట్ కిందకి వస్తుంది. సో స్టేట్సే ఇంప్లిమెంట్ చేస్తాయి, కాకపోతే ఓవరాల్ గైడ్ లైన్స్ అనేటటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అందువల్ల ఇది కూడా కరెక్టే. ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సరే, మన ఫస్ట్ ఆర్టికల్ జాగ్రఫీ రిలేటెడ్ ఆర్టికల్. జాగ్రఫీలో మనకు తెలుసు సూయజ్ కెనాల్లో ఇక్కడ చిక్కుకున్నటువంటి ఎవర్ గివెన్ అనేటటువంటి ఈ షిప్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి బయటికి తీయడం జరిగింది. ఇక్కడ గమనించాలి, ఎవర్ గివెన్ అనేది షిప్ పేరు. దీని మీద ఎవర్ గ్రీన్ అని రాస్తుంది. సో యూట్యూబ్లో కొన్ని కమెంట్స్ చూశాను, ఎవర్ గ్రీన్ అని దాని మీద ఉందండి. షిప్ పేరు ఎవర్ గివెన్. రైట్, ఎనీవే, సరే, దాన్ని బయటికి తీసుకొని వచ్చారు ఆ కెనాల్ నుంచి. బాగుంది అంతవరకు. మరి ఇక్కడ ఎందుకు చదువుకోవాలి? జాగ్రఫీ రిలేటెడ్గా ఏం చదువుకోవాలి? ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్గా సూయజ్ కెనాల్ అనేటటువంటిది మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కలుపుతుంది అని చదువుకున్నాము. ఈ సూయజ్ కెనాల్ యొక్క హిస్టారికల్గా చూస్తే ఫ్రాన్స్ అనేటటువంటిది దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజులు దాని మీద కంట్రోల్ అనేది UK వీల్డ్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈజిప్ట్ చేతిలో ఇది ఉంది. ఈజిప్ట్ దీన్ని నేషనలైజ్ కూడా చేసింది, ఈజిప్ట్ చేతిలో ఉంది. ఈ విధంగా అది ఉండేది ఈజిప్ట్లోనే సూయజ్ కెనాల్, కానీ బిల్డ్ చేసింది ఫ్రాన్స్. దాన్ని కొన్ని రోజులు వీళ్ళు కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఈజిప్ట్కి అది మారింది World War II తర్వాత. సరే, ఇవంతా మనం చదువుకున్నవే కదా, దాని జాగ్రఫికల్ లొకేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. మరి వాళ్ళు మనం ఏం చదవబోతున్నాం? టైడ్స్ అనేటటువంటివి హై టైడ్ వల్ల ఈ పర్టికులర్ షిప్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి డయాగ్నల్గా ఈ కెనాల్లో ఈ విధంగా డయాగ్నల్గా ఉన్నటువంటి షిప్ని ఇలా స్ట్రైట్ లైన్లో తీసుకొని వచ్చి ఆ సూయజ్ కెనాల్ నుంచి బయటికి తీసుకొని రావడానికి
టైడ్స్ అనేవి హెల్ప్ చేశాయి అన్నారు. మరి ఆ టైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి? టైడ్ అనే కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామందికి దీంట్లో కొంచెం క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. చూద్దామా మరి? ఫస్ట్ అసలు ఈ షిప్పింగ్ రూట్స్ అంటే ఏమిటి అన్నది ఒక పాయింట్ చూద్దామండి. బాగా గమనించాలి. ఇక్కడ ఇది మన అట్లాంటిక్ ఓషన్, నార్త్ అట్లాంటిక్ ఓషన్, ఇది మన సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇది మన ఇండియన్ ఓషన్, ఇది మన పసిఫిక్ ఓషన్. సో ఇదంతా పసిఫిక్ ఓషన్ అనమాట. సరే, ఇప్పుడు మీరు గమనించి చూస్తే ఏ ప్రాంతంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంది షిప్పింగ్కి? నార్త్ అట్లాంటిక్ ఓషన్, అమెరికా మరియు యూరప్ వీటి మధ్య ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఎక్కువ బిజియెస్ట్ ట్రేడింగ్ రూట్. సో అది కాకుండా ఇటు మెడిటరేనియన్ సీ నుంచి ఇక్కడ గమనిస్తున్నారు సూయజ్ కెనాల్ గుండా ఇలా ఇండియన్ ఓషన్ ప్రాంతానికి రావడము, మళ్ళీ ఇటు. సో ఇలా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అయింది అంటే ఇది ఒక మేజర్ ట్రేడ్ రూట్. ఈ మేజర్ ట్రేడ్ రూట్ గుండా 12% ట్రేడ్ అనేటటువంటిది ఈ రూట్ గుండా జరుగుతున్నప్పుడు మరి ఇది బ్లాక్ అయిపోయింది అంటే ఆల్టర్నేటివ్ ఏంటి? ఇలా వచ్చేవాళ్ళు ఇలా అన్నా తిరిగి వెళ్ళాలి, లేదా ఇటు ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు ఇలా అన్నా తిరిగి వెళ్ళాలి, రైట్? చాలా టైం పడుతుందా? సో ఆ విధంగా సూయజ్ కెనాల్ అనేది ఒక ఇంపార్టెంట్ షిప్పింగ్ రూట్గా పరిగణించవచ్చు. అన్నిటికంటే బిజియెస్ట్ ట్రేడ్ రూట్గా నార్త్ అట్లాంటిక్ ప్రాంతాన్ని పరిగణించవచ్చు. సరే, బాగుంది. మరి టైడ్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి? మనకి న్యూ మూన్, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, న్యూ మూన్ అమావాస్య అంటాము. సో మరి ఫస్ట్ పౌర్ణమి అమావాస్యలు ఏ విధంగా ఏర్పడతాయి చూద్దాం. మనకి చంద్రుడికి సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ కెపాసిటీ లేదు, తనంతట తానుగా వెలిగేటటువంటి ఆ పవర్ అనేది లేదు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాల వల్లే మనకి చంద్రుడు మెరుస్తూ కనిపిస్తాడు, కానీ చంద్రుడి నుంచి కాంతి అనేది ఉద్భవించదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మూన్ ఇక్కడ ఉందండి, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. చంద్రుడి మీద నుంచి పడ్డటువంటి సన్లైట్ వల్ల ఇది ఫుల్గా మనకు ఫుల్ అంటే ఇటు సైడ్ ఉన్న సర్కిల్ అంతా కనిపిస్తుంది. ఇది ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది కనిపిస్తుంది. అలా కాకుండా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ ఇక్కడికి వచ్చేయండి, ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు. అయితే సూర్యుడి నుంచి వచ్చే సూర్యనికలు ఇలా పడ్డాయి, కానీ మనకి ఎప్పుడూ కూడా చంద్రుడిలో సగమైనా కనిపించేది, ఈ సగం కనిపిస్తుంది. ఇక్కడ సూర్యకిరణాలు పడ్డాయి, ఈ సగం కనిపిస్తుంది, అంటే ఇది కనిపించదు. ఇటు సైడ్ మనకి డార్క్గా ఉంటుంది, మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది డార్క్గా ఉంది. దీన్ని మనం అమావాస్యని న్యూ మూన్ అంటాము. ఈ విధంగా ఫుల్గా ఇటు సైడ్ ఉన్నది ఫుల్గా కాంతివంతంగా కనిపిస్తే దాన్ని మనం పౌర్ణమి అని చెప్తాం. సో ఇది మనకి ఈ విధంగా తిరిగి ఇక్కడికి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది. అందుకే 15 రోజులకి పౌర్ణమి వచ్చిన 15 రోజులకి అమావాస్య అలా చెప్తాం కదా. సో ఆ విధంగా న్యూ మూన్, ఫుల్ మూన్ ఏర్పడతాయి. ప్రస్తుతానికి పౌర్ణమి అమావాస్య అంటే అర్థమైందా? సరే, మరి టైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి? టైడ్స్ అనేటటువంటివి మనము మామూలుగా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల టైడ్స్ ఏర్పడతాయి అనుకుంటాం. ఎస్, గ్రావిటీ ఎంతో కొంత ఉంటుంది, కానీ సూర్యుడి కంటే చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు మన భూమి మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? సూర్యుడు ఇంత పెద్ద మనకి ఆబ్జెక్ట్ అయినప్పుడు సూర్యుడి కంటే చంద్రుడికి ఎందుకు గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే సూర్యుడి కంటే చంద్రుడు మనకు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిది డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంతేనా? డిస్టెన్స్ తక్కువ ఉంటే మరి ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే తక్కువ. సో అందువల్ల మూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సూర్యుడిని ఫస్ట్ తీసేయండి, ఇటు సైడ్ లేరు అనుకోండి, మూన్ మాత్రమే ఉంది. మూన్ తిరుగుతూ ఉంది, మూన్ భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి టైంలో మూన్ అనేటటువంటిది గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. సో ఎక్కడైతే మనకి మూన్ ఉంటుందో, మూన్ ఈ పక్కన ఉంటుందో, అప్పుడు అది టైడ్ అంటే ఏంటి? మనము అలా అంటాము. సో అలలు ఏర్పడుతూ ఉంటాయి. మూన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల అలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో మూన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్కి మూన్ అనేటటువంటిది ఇటు సైడ్కి దాన్ని టైడ్ రూపంలో ఎగసింది అంటే వాటర్ ఇలా వెళ్తుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుందా, దానికి రివర్స్లో పనిచేస్తుందా? సో ఇలా కూడా, అందుకే దాన్ని టైడల్ బల్జ్ అంటాము. టైడల్ బల్జ్ అంటే మూన్ ఇటువైపు ఉంది భూమికి అని చెప్పేసి వాటర్ అంతా ఓన్లీ ఇటువైపుకే మూవ్ అవ్వదు, ఇటువైపుకి కూడా మూవ్ అవుతుంది. దాన్ని టైడల్ బల్జ్ అంటాం. ఒకసారి ఊహించుకోండి, ఇలా సర్కిల్గా ఉన్నటువంటి వాటర్ కొంత ఇటువైపుకి లాగడం జరిగిందంటే ఇంకొంత ఇటువైపుకి,
దాన్నే టైడల్ బల్జ్ అంటాము. ఓకే, టైడల్ బల్జ్ ఏర్పడింది. నార్మల్గా అలా ఉంటుంది. కానీ మనకిందాక సూర్యుడు, చంద్రుడు, మరి భూమి ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడైనా మనకి అమావాస్య, పౌర్ణమి ఏర్పడేది. సో ఇది అమావాస్య టైము. ఒకవేళ మన చంద్రుడు ఇక్కడ ఉండుంటే అది పౌర్ణమి అవుతుంది. సో అమావాస్య, పౌర్ణమి టైంలో సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న ఎంతో కొంత ఉంటుంది కదా. అప్పుడు ఈ మూన్ మరియు సూర్యుడు వీళ్ళిద్దరి యొక్క గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం వల్ల టైడ్స్ ఇంకొంత ఎక్కువ అవుతాయి. టైడ్స్ అనేవి ఇంకొంత ఎక్కువ అవుతాయి. నార్మల్గా ఓన్లీ పౌర్ణమికి, అమావాస్యకి మాత్రమే కాదు టైడ్ వచ్చేది. మనకి నార్మల్ టైంలో కూడా ఎవ్రీడే 2 times ఆటు పోటు అంటూ ఉంటారు. టైడ్స్ అనేవి సంభవిస్తూనే ఉంటాయి రోజుకు 2 సార్లు. అయితే మనకి పౌర్ణమి టైంలో స్ప్రింగ్ టైడ్స్ అని, అమావాస్య టైంలో నీప్ టైడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నీప్ టైడ్ అంటే తక్కువ టైడ్ హైట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని నీప్ హైట్ అని, అదే టైడ్ హైట్ ఎక్కువ ఉన్నప్పుడు స్ప్రింగ్ టైడ్ అని అంటాం. ఇప్పుడు టైడ్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సూయజ్ కెనాల్లో ఇక్కడ ఉన్నప్పుడు టైడ్ నుంచి వాటర్ ఇలాగ ఎక్కువ హైట్కి వచ్చింది. దాంతో అది ఈ ఇసుకలో దీంట్లో ఇరుక్కొని ఉండిందా ఈ పర్టికులర్ షిప్ అనేది, అది కొంచెం ఆ వాటర్ రావడంతో కొంత అది పైకి నెట్టినట్టు అయింది. దాని ద్వారా అది ఫ్లోట్ అవ్వగలిగింది. అర్థమైందా? టైడ్ రావడం వల్ల ఎందుకు ఆ షిప్ అనేటటువంటిది రాగలిగిందో పైకి, రైట్? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ పర్టికులర్ టైడల్ రేంజ్ అనే పదాలు ఇవన్నీ మీరు జాగ్రఫీలో చదువుకోవాలి. ఇంకొద్దిగా డీటెయిల్డ్గా చదువుకోండి. ప్రస్తుతానికి మనకు ఆర్టికల్కి అవసరమైనంత వరకు అయితే దీంట్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. మనకి ఇంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఉండేది. ఈ ఇందిరా ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ని పేరు మార్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టారు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2 కాంపోనెంట్స్, ఒకటి రూరల్ హౌసింగ్, 2 అర్బన్ హౌసింగ్. రూరల్ హౌసింగ్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అని, అర్బన్ అని 2 కాంపోనెంట్స్గా చేశాము. సరే, బాగుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఏవైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ని రీచ్ అవ్వకపోవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి, మనకి 2022 కల్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక టార్గెట్ పెట్టుకున్నాము. 2.28 నుంచి 2.29 crores వరకు హౌస్ని బిల్డ్ చేయాలి. హౌసెస్ని 2.28 crore హౌసెస్ రూరల్ ఏరియాస్లో పక్కా హౌసెస్ అనేటటువంటివి ఎస్పెషల్గా పువర్ హౌస్లెస్ పీపుల్కి బిల్డ్ చేయాలి అని. కానీ మనకి ప్రస్తుతానికి ఈ 2021 జనవరి టైంకి వీళ్ళు ఏదైతే డేటా ఇచ్చారో ఆ టైంకి బిల్డ్ అయినవి 1.27 crore హౌసెస్ మాత్రమే. 2022 కల్లా 2.28 కోట్ల హౌసెస్ బిల్డ్ చేయాల్సి ఉంటే ఇంత మాత్రమే బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఈ టార్గెట్ని కంప్లీట్ చేయలేమేమో అని అంటున్నారు. సరే, మనం ఏం చేయాలి, ఇలాంటి ఆర్టికల్స్ నుంచి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సరే, గమనించండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అంటున్నాం. దీనికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నోడల్ ఏజెన్సీ. 2016లో దీన్ని తీసుకొని వచ్చారు. దాని టార్గెట్ వచ్చేటప్పటికి 2022 కల్లా రూరల్ ఏరియాస్లో పక్కా హౌసెస్ అనేటటువంటివి నిర్మించాలి. 2.95 కోట్లు మనకి ఆ నంబర్ రివిజన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని 2022 కల్లా అన్నారు అప్రాక్సిమేట్గా. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నార్మల్ స్టేట్స్కి అయితే 60%, స్టేట్ గవర్నమెంట్ 40% కాంట్రిబ్యూట్ చేయాలి. అలా కాకుండా నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, హిమాలయన్ ప్రాంతాల్లో అయితే 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% ఈ స్టేట్స్ కట్టుకోవాలి. ఆ విధంగా ఆ స్కీమ్ని తీసుకొచ్చాం. దీంట్లో రూరల్ ఏరియాస్లో కట్టే వాళ్ళని మేస్త్రీలు అంటాం. సో వాళ్ళకి ట్రైనింగ్స్ అనేటటువంటివి ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఒకవైపు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఈ స్కీమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఒకవైపు హౌసింగ్ అనేది కల్పించాలి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మనీ ఇచ్చేవాళ్ళండి. మనీ ఇచ్చేసి మీరు కట్టుకోండి హౌస్ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. చాలా స్టేట్స్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. సో దానివల్ల కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటున్నారో మధ్యలో ఆ కాంట్రాక్టర్స్కి ఆ ప్రాజెక్ట్స్ ఇస్తారు హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసేవి. క్వాలిటీ లేదు అని, కొన్నిసార్లు ఎక్కడో దూరంగా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు, అక్కడ మేము ఉండలేము అని, ఇలా ఎన్నో రకాల కంప్లైంట్స్ వల్ల అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య కంపారిటివ్లీ కొద్దిగా తక్కువగా ఉందన్నమాట. మామూలుగా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు అప్లై చేసుకోవాలి.
ఎందుకు తక్కువగా ఉంది అంటే ఈ విధంగా, ఇంతకు ముందులాగా మనీ ఇచ్చేస్తే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, గవర్నమెంట్ 1,50,000 రూపాయలు ఇస్తే సరిపోద్దా, ఒక ఇల్లు వస్తుందా అండి? సో ఆ 1,50,000 తీసుకొని, ఎంతో మనీ ఇస్తే అది తీసుకొని దానికి అడిషనల్గా వీళ్ళు ఇంకొంత మనీ యాడ్ చేసుకొని కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మేమే కట్టిస్తాము అని చెప్తుంది. దానికి సంబంధించి ఎక్కడో దూరంగా కడుతున్నారు. హౌస్ అనేటటువంటిది ఓన్లీ ఉండడానికి పైన రూఫ్ మాత్రమే కాదు, హౌస్ అనేది మనం ఉండే లొకాలిటీ, కమ్యూనిటీ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. సో ఆ కంటెక్స్లో కొంతమంది దీనికి ముందుకు రావట్లేదన్నమాట కొన్ని స్టేట్స్లో. మరి బెనిఫిషరీస్ ఎవరికి హౌసెస్ ఇవ్వాలి అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? 2011 సెన్సస్లో దాంట్లో బట్టి ఎవరికైతే హౌసింగ్ డిప్రైవేషన్, పక్కా ఇల్లు లేదో, సొంత ఇల్లు లేదో వాళ్ళకి ఇచ్చేదానికి ఈ సెన్సస్ డేటాను ఉపయోగిస్తారు. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దాంట్లో టార్గెట్ని మనం రీచ్ అవ్వకపోవచ్చు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించిందండి. మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఈ టాపిక్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే, మనకి లాస్ట్ మంత్స్లో కర్ణాటకలో షిమోగా అని, చిక్కబల్లాలపూర్ అని ఇలాంటి ప్రదేశాల్లో క్వారీయింగ్ ఏరియాస్లో బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటి జరిగినప్పుడు కొంతమంది చనిపోయారు. సేఫ్టీ మెజర్స్ సరిగా తీసుకోలేదని చెప్పి క్లోజ్ చేశారు వాటిని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము, చాలా రెవెన్యూ అనేటటువంటిది మాకు పడిపోతుంది, హ్యూజ్ లాస్ అనేది వస్తుంది అని చెప్పింది. అసలు ఏంటి ఇంతకీ? మామూలుగా మనకి మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేవి 2 రకాలైనటువంటి పద్ధతులు. మనకి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి పద్ధతుల్లో మైనింగ్ అంటే ఏంటి, మన భూమి ఇలా ఉంటే దీని లోపల ఉండేటటువంటి ఖనిజాలని వాటిని తవ్వి వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు. అదే క్వారీయింగ్ అంటే భూమి పైన ఉండేటటువంటి రాక్స్, కొండలు వీటిని కట్ చేయడము లేదా బ్లాస్ట్ చేయడము, వీటి ద్వారా ఇక్కడ పైన భూమి సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటిని తవ్వితే క్వారీయింగ్ అని, భూమి లోపల ఉన్న వాటిని తవ్వి వెలికి తీస్తే దాన్ని మైనింగ్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ రీసెంట్గా ఏమైందంటే, మనకి క్వారీయింగ్ చేపట్టేటప్పుడు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, లైమ్ స్టోన్ కొండలు, క్వార్డ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బ్లాస్ట్ చేస్తుంటారు. కంట్రోల్డ్ బ్లాస్ట్ అంటే ఇక్కడ బాంబ్స్ అవి కంట్రోల్డ్గా ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్స్ అనేది వాడతారు. సో దాంట్లో సేఫ్టీ మెజర్స్ ఇవి తీసుకోక రీసెంట్గా కొంతమంది చనిపోయి ఉన్నారు. దాంతో కర్ణాటక ఏమో కొన్ని రోజులు క్లోజ్ చేసింది ఈ మైన్స్ అన్నిటినీ. ఇప్పుడు ఏమంటుంది, ఆల్రెడీ కరోనా, దీంతో ముందే డబ్బులు లేవు, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ క్లోజ్ చేస్తే నష్టము. సో ఇప్పుడు ఏమంటుందంటే అవన్నీ ఓపెన్ చేయాలి అని. ఇంతకీ మైనింగ్, క్వారీయింగ్ ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసే పద్ధతి ఉందా? మనకి మైనింగ్ అనేటటువంటి దాంట్లో మైన్స్ అనేటటువంటి వాటిని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తామండి. ఒకటి మేజర్ మినరల్స్ అంటారు, మేజర్ మినరల్స్. రెండోది మైనర్ మినరల్స్ అని. మైనర్ మినరల్స్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మేజర్ మినరల్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఈ లైమ్ స్టోన్ క్వారీయింగ్ ఇదంతా మేజర్ కిందికి వస్తుంది. సో దానివల్ల అందుకే ఇక్కడ మీరు చూస్తే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, మినిస్ట్రీ ఆఫ్ మినరల్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది. దాని దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎవరు ఈ క్వారీయింగ్ ఇవి చేపట్టాలన్నా అని చెప్తున్నారనమాట. ఎందుకంటే అది మేజర్ మినరల్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి. కానీ స్టోన్ క్రషర్స్, ఈ క్వారీయింగ్, మైనింగ్ వీటిని ఆపేస్తే స్టేట్ ఎక్స్చెకర్కి నష్టం వాటిల్లుతుంది అన్నారు. అదేంటి, సెంటర్ కిందకి వస్తుంటే స్టేట్స్కి ఎందుకు డబ్బులు వస్తుంది? సెంటర్ అనేటటువంటిది కొంత రాయల్టీని పే చేస్తుంది ఈ స్టేట్స్కి, ఆ స్టేట్లో ఈ గనులు ఉన్నాయి కాబట్టి, అందువల్ల అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, దానికి సంబంధించి కేరళ గవర్నమెంట్ అనేటటువంటిది యుఎస్ఏకి సంబంధించినటువంటి ఈఎంసీసీ అనేటటువంటి దాంతో ఒక అగ్రిమెంట్ చేసుకుందన్నమాట, ఒక డీల్ చేసుకుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మీకేం రైట్ ఉంది అలా డీల్ చేసుకోవడానికి, మేం కదా చేయాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేసేది, స్టేట్ గవర్నమెంట్స్కి అసలు దాంట్లో పని లేదు అని చెప్తున్నారనమాట. స్టేట్ ఏమో లేదు, అది స్టేట్ అనేటటువంటిది రైట్ ఉంది, స్టేట్ చేయొచ్చు అని స్టేట్ చెప్తుంది. అసలు అదంటే ఏంటో చూద్దామండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఇది తీర ప్రాంతం. సో తీర ప్రాంతం నుంచి మనకి ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ ప్రాంతాన్ని టెరిటోరియల్ వాటర్స్ అని అంటారు, టెరిటోరియల్ వాటర్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఓవరాల్గా 200 నాటికల్ మైల్స్ అనేవి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈఈజెడ్ అంటారు.
ఇవి ఒకసారి మళ్ళీ నీట్గా మ్యాప్లో చూసి ఆ తర్వాత ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది తీర ప్రాంతం, ఇది తీర ప్రాంతం. సో ఈ తీర ప్రాంతంలో బేస్ లైన్ అంటారు. అంటే తీర ప్రాంత బేస్ లైన్ నుంచి ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ని టెరిటోరియల్ వాటర్స్ అని అంటారు. టెరిటోరియల్ వాటర్స్. ఆ తర్వాత 12 నాటికల్ మైల్స్ కంటిగ్యూస్ జోన్ అని పిలుస్తారు. సో ఈ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేటటువంటి దాంట్లో కంట్రీకి ఓన్లీ అక్కడ ఏదైనా ఎక్స్క్లూజివ్గా దాని నుంచి వచ్చే ఫిషింగ్ కానీ, ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ ఎక్స్క్లూజివ్ రైట్స్ మనకే ఉంటాయి. టెరిటోరియల్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వాలన్నా సరే మనం పర్మిషన్ తీసుకోవాలి. ఈ 12 నాటికల్ మైల్స్ దూరంలోకి ఎంటర్ అవ్వాలన్నా మన పర్మిషన్ కావాలి. ఈ 12 నాటికల్ మైల్స్ తర్వాత ఎంటర్ అవ్వచ్చు. కానీ ఎకనామిక్ జోన్ అన్నది 200 నాటికల్ మైల్స్ వరకు ఉంది అంటే అక్కడ వేరే కంట్రీ వచ్చి మైనింగ్ అది చేపట్టడానికి మన పర్మిషన్ లేకుండా లేదు. ఆ తర్వాత 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్నదాన్ని హై సీస్ అని అంటారు. ఈ హై సీస్లో ఎవరైనా ఏ రకమైన ఫిషింగ్ అయినా ఏదైనా చేపట్టచ్చు. సరే, ఇప్పుడు ఏమైంది అంటే కేరళ అనేటటువంటిది 12 నాటికల్ మైల్స్ దాటిన తర్వాత ఇక్కడ డీప్ ఫిషింగ్ అంటున్నారు. డీప్ ఫిషింగ్, ఫిషెస్ ట్రాలర్స్ అవి ఉపయోగించి డీప్ ఫిషింగ్ చేస్తారు. ఈ డీప్ ఫిషింగ్కి సంబంధించి యుఎస్ఏకి సంబంధించిన ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు కోస్టల్ ఏరియాస్లో కనుక ఒకవేళ మీరు అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే కోస్టల్ ఏరియాస్ 12 నాటికల్ మైల్స్ వరకు కోస్టల్ ఏరియా అంటాం. కోస్టల్ ఏరియాస్లో మీరు చేసుకొని ఉంటే ఓకే. అది 12 నాటికల్ మైల్స్కి దాటి ఉంది అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే దానికి అథారిటీ ఉంటుంది. సో ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఆథరైజ్ చేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒప్పుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇలా చేయకూడదు అని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కేరళ మన సెంట్రల్ గవర్నమెంట్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కేరళ గోల్డ్ స్కామ్ కేసు దగ్గర నుంచి చాలా విషయాల్లో గొడవలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇది మళ్ళీ ఇంకొక కొత్త విషయం లాగా మీరు పరిగణించవచ్చు. బట్ ఏదేమైతేనేమి ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఈ టెరిటోరియల్ వాటర్స్, కంటిగ్యూస్ జోన్, ఈజెడ్ ఇవన్నీ తెలుసు కదా. వీటిని ఇంతకీ ఎవరు సెటప్ చేశారండి? అన్క్లాజ్ అంటాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని అంటారు. అన్క్లాజ్. దీని కింద ఈ విధంగా తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ ఏరియా నుంచి ఇన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. గవర్నాన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం చదువుకోవచ్చు. రీసెంట్గా మయన్మార్లో మనకి తెలుసు మిలిటరీ కూ అనేటటువంటి జరుగుతూ ఉంది. ఆ మిలిటరీ కూ ఏదైతే జరుగుతుందో అక్కడి నుంచి చాలామంది పారిపోయి వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ రివర్ని క్రాస్ చేసి మరి కొంతమంది ఇలా వస్తున్నారు, ఇండియాలోకి వస్తున్నారన్నమాట. సో ఇండియా మయన్మార్ బార్డర్ గుండా వస్తున్నారు. అయితే మణిపూర్ అనేటటువంటిది మయన్మార్ నుంచి వచ్చే వాళ్ళని మేము మా దగ్గర ఉంచము అని చెప్తున్నారు. మిజోరాం అనేటటువంటిది మేము మా కమ్యూనిటీస్కి వీటన్నిటికీ సంబంధించి ఉన్నారు, సో మేము ఉంచే ప్రయత్నం చేస్తామని మిజోరాం చెప్తుంటే మణిపూర్ అనేటటువంటిది ఇదిగో మేము ఎటువంటి క్యాంప్స్ని సెటప్ చేయము, వాళ్ళని మేము వెనక్కి పంపించేస్తాము, రెఫ్యూజీస్ని వెనక్కి పంపించేసేయండి. మిజోరాం అనేటటువంటిది వాళ్ళకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వీటి కింద కొంత ఎకనామిక్ వెల్ఫేర్ ఇది ప్రొవైడ్ చేయాలనుకుంటుంది, కానీ మేము అలా చేయము, వాళ్ళని వెనక్కి పంపించేస్తాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. సరే, అక్కడ అసలు ఏమేమి ఉన్నారు ఏంటి ఒకసారి చూద్దామా. ఫస్ట్ మ్యాప్స్ గమనించాలండి. ఫస్ట్ మన నార్త్ ఈస్ట్ చూడండి. నార్త్ ఈస్ట్లో మయన్మార్కి బార్డర్గా ఏ రాష్ట్రాలకు ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. అవునా? ఈ 4 రాష్ట్రాలకి మణిపూర్తో బార్డర్ ఉంది. మయన్మార్తో బార్డర్ ఉంది. మయన్మార్ అసలు ఈ దేశంలో ఉన్నటువంటివి చూడండి. మయన్మార్లో ఇక్కడ రఖైన్ అని కనిపిస్తుందా? రఖింగ్ లేదా రఖైన్ అంటారు. సో ఈ ప్రావిన్స్ నుంచి రోహింగ్యాస్, ఇప్పుడు వస్తున్న వాళ్ళు రోహింగ్యాస్ కాదండి, రోహింగ్యాస్తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కచిన్ కనిపిస్తుందా? కచిన్ అనేటటువంటి దీని నుంచి వస్తున్నారు. ఇక్కడ చిన్ ప్రావిన్స్, ఇక్కడ కచిన్ రెబల్స్ అనేది చాలా ఫేమస్ నేమ్. ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది అక్కడ గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా ఉన్నారు. సో కచిన్ రెబల్స్ అని వింటూ ఉంటాం. కచిన్ రెబల్స్ కానీ చిన్ అనేటటువంటి దీంట్లో ఎక్కువగా మీజో అనే తెగకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇది మన మిజోరామైనా మీజో తెగకి సంబంధించిన వాళ్ళు చిన్ ప్రావిన్స్లో ఉంటారు. అదేవిధంగా మనకి గమనించాలి, ఇక్కడ చాలా ఐలాండ్స్ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఐలాండ్స్.
వాటి గురించి చూద్దాం. షాన్ ఈ ప్రావిన్స్లో కూడా మనకి గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా రెబలింగ్ ఉన్నారు. వాళ్ళకి క్యాపిటల్ నైపిదా అనేది వాళ్ళకి క్యాపిటల్. మరి దానికి అటు మన ఇండియాతోనూ, చైనాతోనూ, థాయిలాండ్తోనూ, ఇటు సైడ్ బంగ్లాదేశ్తోనూ, ఈ అన్ని దేశాలతోనూ మయన్మార్కి బార్డర్ అనేటటువంటిది ఉంది. సరే ఒకసారి చూడండి, ఇక్కడ సిత్వే అనేది కనిపిస్తుందా, ఇది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. దాంతోపాటు ఇక్కడ ఐలాండ్ గ్రూప్ అనేటటువంటి ఉంది, వెరీ ఇంపార్టెంట్ అండి. మెర్గుయ్ ఆర్కిపెలాగో అనేది ఏ కంట్రీకి సంబంధించింది? మయన్మార్. గమనిస్తున్నారు కదా, సిత్వే అనే పోర్ట్ ఏ కంట్రీలో ఉంది? మయన్మార్. సరే ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు నుంచి ఇటు వస్తున్నారు, మణిపూర్కి వస్తున్నారు, మిజోరాంకి వస్తుంటే మిజోరాం ఏమో యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని అంటుంటే మణిపూర్ లేదు అని. హోమ్ మినిస్ట్రీ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎథ్నిక్ ప్రాబ్లమ్స్ చాలు అన్నట్టుగా హోమ్ మినిస్ట్రీ అనేటటువంటి నోటీస్ని జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. దీంట్లో COV2 వైరస్ అనేటటువంటి దానికి సంబంధించి WHO అనేటటువంటిది ఒక ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ వేసి పంపించింది, చైనాకు పంపించింది. సో ఇదిగో చాలామంది వుహాన్లో ఆరిజినేట్ అయింది అంటున్నారు కదా, సోర్స్ ఏంటి కనుక్కోవాలి అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో ల్యాబ్స్ని అన్నిటినీ టెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి అయితే వుహాన్ అనే ప్రావిన్స్ నుంచి స్ప్రెడ్ అయిందన్నారో అక్కడంతా కూడా చూశారు. దాని తర్వాత యానిమల్స్ నుంచి వచ్చుండొచ్చేమో, కంక్లూజివ్గా చెప్పలేదు, యానిమల్స్ నుంచి వచ్చుండొచ్చు వైరస్ అనేటటువంటిది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలండి, 40 సంవత్సరాల క్రితమే ఎబోలా అనేటటువంటి వ్యాధికి సంబంధించి బ్యాట్స్ అంటే గబ్బిలాలు రకరకాలుగా ఉన్నాయి. సో ఆ గబ్బిలాల్లో ఏ రకమైన గబ్బిలం నుంచి ఎబోలా అనేటటువంటి స్ప్రెడ్ అయిందో ఇంకా మనకి క్లియర్గా తెలియలేదు. అలాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి వాటి యొక్క సోర్స్ కనుక్కోవడంలో కొంత డిఫికల్టీ అయితే ఉంది. WHO కూడా మా టీంని పంపించినా సరే మేము ఎగ్జాక్ట్ సోర్స్ని ఐడెంటిఫై చేయలేకపోయాము అన్నట్టుగా చెప్తున్నారు. చాలామంది దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కూడా, ఎందుకంటే ఇదిగో చైనా నుంచే వచ్చిందని తెలిసినా సరే మీరు ఆ సీ ఫుడ్ మార్కెట్ నుంచి వచ్చింది అని అన్నారు, కానీ దాని కంక్లూజివ్గా ఏం చెప్పట్లేదు అన్నటువంటిది ఇక్కడ విషయం. నెక్స్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. డేటా సేఫ్టీ మరియు సైబర్ సెక్యూరిటీ అనే దానికి సంబంధించి దీంట్లో ఏం చెప్తున్నారు, మొబివిక్ అనేటటువంటి యాప్, పేమెంట్స్ యాప్. ఈ మొబివిక్ అనేటటువంటి మొబిక్విక్, సో ఈ యాప్లో మనం రిజిస్టర్ చేసుకుంటాం, మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇస్తాము, అవన్నీ కూడా లీక్ అయ్యాయి అని చెప్తున్నారు. సరే ఇండియాలో కూడా చాలామంది కస్టమర్స్ ఉంటారు కదా అండి, అది లేదు, డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది, ఏమీ కాలేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సరే ఈ కంటెక్స్లో ఇప్పుడు ఇండియన్స్ మన యొక్క డేటా లీక్ అయింది, అప్పుడు ఏంటి? డేటా సేఫ్టీకి మనకి ఒక స్పెసిఫిక్గా ఏమైనా చట్టం ఉందా? డేటా ప్రైవసీ చట్టాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంకా డేటా ప్రైవసీ చట్టాలు అనేటటువంటి పాస్ అవ్వలేదు. డేటా ప్రైవసీ చట్టాలు అనేవి ఇంకా పాస్ అవ్వలేదన్నమాట. ఇండియా అనేటటువంటిది డిజిటల్ ఎకానమీ వైపు మూవ్ అవుతూ ఉన్నప్పుడు డిజిటల్ ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అంటే డేటా ప్రైవసీ ఇవంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, రైట్? డేటా ప్రైవసీ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి క్రిప్టో కరెన్సీ అనే దానికి సంబంధించి మనకి వీసా కార్డ్స్ అనేటటువంటివి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మీరు చూసుంటారు. ఈ వీసా కార్డ్ అనేటటువంటిది క్రిప్టో కరెన్సీలో కూడా మేము పేమెంట్స్ని అలో చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. కన్జ్యూమర్ డిమాండ్ పెరుగుతూ ఉంది కాబట్టి క్రిప్టో కరెన్సీ అయినటువంటి $, కాయిన్ అనేటటువంటి దాన్ని మేము అలో చేస్తాము పేమెంట్ నెట్వర్క్లో అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఏదైనా మెయిన్ స్ట్రీమ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీతో పాటు మామూలు కరెన్సీస్తో పాటు డిజిటల్ కరెన్సీని కూడా మేము అలో చేస్తాము అంటున్నారు. మనం ఒకసారి ఏం చేయాలంటే అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఈ క్రిప్టో కరెన్సీలో వర్చువల్ కరెన్సీ అని కూడా దీన్ని పిలుస్తారు. ఎందుకు దీన్ని వర్చువల్ కరెన్సీ అని అంటారు? ఈ వర్చువల్ కరెన్సీకి సంబంధించి ఏ విధంగా పేమెంట్స్ అనేటటువంటివి అలో చేస్తారు అనేటటువంటిది ఒకసారి చూద్దామా? మనం ఒక స్పెషల్ వీడియో కూడా మన దాంట్లో ఉంది, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటని, అది ఒకసారి చూడండి. ఇక్కడ సింపుల్గా క్రిప్టో కరెన్సీని అలో చేసేటటువంటిది ఏది? వీసా కంపెనీ అనొచ్చు. వీసా అనేది MNC అనమాట, ఒక MNC. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. పోలీస్ వ్యవస్థ దాని యొక్క పనితీరు, దానికి సంబంధించిన దాని గురించి ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే.
లాస్ట్ ఫ్యూ డేస్గా మనం రోజు చదువుకుంటూ వస్తున్నటువంటి విషయాల్ని ఒక చోట కాంప్రిహెన్సివ్గా ఉన్నాయి. సో ముంబైలో జరుగుతున్నటువంటి విషయం గురించి మనకి ముంబైలో జరుగుతున్నటువంటి దాని గురించి క్లారిటీ అయితే ఉంది కదా. ముంబైలో ఏ విధమైనటువంటి అలిగేషన్స్ జరుగుతున్నాయి, ఎవరెవరి మీద ఎవరు అలిగేషన్స్ చేస్తున్నారు, మనకి అంబానీ ఇంటి దగ్గర ఆ జిలెటిన్ స్టిక్స్తో ఉన్నటువంటి కార్ దొరికినప్పటి నుంచి చూస్తే అటు హోమ్ మినిస్టర్ మీద అలిగేషన్స్, ఇలా అలిగేషన్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఫండమెంటల్గా అక్కడ విషయం ఏంటి? పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్స్ వీళ్ళందరి మధ్య నెక్సెస్ ఉంది. అదేనా అక్కడ మనకు ఫండమెంటల్గా అర్థమైనటువంటి విషయం. సో ఈ ముగ్గురి మధ్య నెక్సెస్ అనేటటువంటిది ఉంది. పాలిటిక్స్, బ్యూరోక్రసీ మరియు కార్పొరేట్స్, వీళ్ళందరి మధ్య నెక్సెస్ అనేటటువంటిది ఉండడం. దీనికి సంబంధించి ఎన్నో రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటటువంటిది, పోలీస్ వ్యవస్థ అనేటటువంటిది ఇండిపెండెంట్గా ఉండేలాగా, అది ఎఫెక్టివ్గా పనిచేసేలాగా, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తగ్గేలాగా ఉండాలి అంది. దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి? ప్రకాష్ సింగ్ అనేటటువంటి కేసు అనేటటువంటిది మనకి 2006లో రావడం జరిగింది. ఆ ప్రకాష్ సింగ్ కేసులో 7 డైరెక్టివ్స్ అనేటటువంటి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రాలేదు. ప్లస్ ఏమైంది? ఆ పోలీస్ వ్యవస్థకు ఆ ఇండిపెండెన్స్ అనేటటువంటిది లేదు. ఇప్పుడు చూడండి, ముంబైలో మాకు మినిస్టరే ఇన్ని కోట్లు నెలకు సంపాదించి పెట్టండి అని చెప్తున్నారు. సో ఒక్కసారి ఈ ప్రకాష్ సింగ్ అనేటటువంటి కేసు గురించి ఖచ్చితంగా చూద్దామా? మనం 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న దాంట్లో ప్రకాష్ సింగ్ కేసు అనేది కూడా ఉంది. ఒకసారి అది చూడండి, వెరీ ఇంపార్టెంట్. 7 డైరెక్టివ్స్ అని అంటాం, 7 పాయింట్స్. యూపీఎస్సీ మెయిన్స్లో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంటర్నల్ సెక్యూరిటీలో పోలీస్ రిఫార్మ్స్, పోలీస్ సిస్టమ్, ప్రకాష్ సింగ్ కేసు అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అది చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్, రీసెంట్గా రీసెర్చర్స్ కొత్త బటర్ఫ్లై స్పీషీస్ని కనుగొన్నారంటున్నారు. ఇంకొకటండి, మనకి ఎప్పుడూ కూడా వెస్ట్రన్ ఘాట్స్లో ఎప్పుడూ కొత్త స్పీషీస్ అనేటటువంటివి కనిపిస్తూనే ఉంటాయి. అంత హ్యూజ్ బయోడైవర్సిటీ ఉన్నటువంటిది అనమాట. సో ఈ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, ఈ నకాదుబా సిన్హల రామస్వామి సదాశివన్ అనేటటువంటి పేరును పెట్టారనమాట. రైట్. సో ఈ స్పీషీస్కి పేరు పెట్టడం జరిగింది అని చెప్తున్నారు. సో అక్కడ టీం ఎవరైతే డిస్కవర్ చేశారో వాళ్ళ పేరు మీదుగా దాన్ని పెట్టడం జరిగింది. బటర్ఫ్లై స్పీషీస్ అనేటటువంటివి ఆల్ ఇండియా రీసెర్చ్ టీం అంతా కలిసి వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో అగస్త్యమలై అనేటటువంటిది ఎక్కడుంది? కేరళలో. సో కేరళలో దీన్ని కొత్తగా కనుగొనడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో, ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. అవునా? ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ యొక్క టాక్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. యుఎస్ఏ ఏమో ఒకవైపు పీస్ ప్రాసెస్కి సంబంధించి ఒక రకమైనటువంటి ప్లాన్ చెప్తుంది. ఏముంటుంది? రీజనల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వండి, ఇప్పుడున్నది రిజైన్ చేసేసి తాలిబన్స్ అందరితో కలిసి రీజనల్ గవర్నమెంట్ అని అంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్లాన్తో పోలిస్తే ఇది డిఫరెంట్. సో ఇంతకుముందు ఉన్నది మీరు మాట్లాడుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి అని. సో ఇప్పుడున్న గవర్నమెంట్ని రిజైన్ చేసి రీజనల్ గవర్నమెంట్, రష్యా, చైనా, పాకిస్తాన్, యుఎస్ఏ వీళ్ళందరితో కలిసి రష్యాలోనూ పీస్ టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో మాట్లాడుతూ ఉన్నారు. సో కంక్లూజన్కి అయితే ఇంకా ఇక్కడ ఏమీ రాలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఈ పీస్ టాక్స్లో ఇండియన్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయకపోవడం అనేటటువంటిది మిస్టేక్, అది కూడా మా యొక్క నైబరే అన్నట్టుగా ఇంతకుముందు చెప్పున్నారు. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మరియు మనం ఆఫ్ఘనిస్తాన్ యొక్క లీడర్స్ మాట్లాడుతూ, ఇదిగో మీరు కనుక ఏ విధంగా అయినా సరే పీస్ ప్రాసెస్ అనేటటువంటిది స్టెబిలైజ్డ్గా వచ్చింది అంటే అది ఈ ప్రాంతంలో ఓవరాల్గా మన వెస్ట్ ఏషియన్ ప్రాంతంలో డబల్ పీస్కి దారితీస్తుంది. అంటే ఓన్లీ అది మీ దేశంలో శాంతి ప్రక్రియలు నెలకొల్పడమే కాదు, ఆ ప్రాంతంలో రీజనల్గా కూడా, అది కంట్రీ స్పెసిఫిక్గా రీజనల్గా కూడా పీస్ అనేటటువంటిది ప్రివైల్ అవుతుంది. అందుకోసం పీస్ ప్రాసెస్ అనేటటువంటిది ఎవరి ద్వారా అయినా సరే అది సెట్ అవుతే మాకు చాలు అన్నట్టుగా మనం చెప్పడం జరిగింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ గురించి చదవాలండి. వివిధ రకాల ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. తాపీ పైప్ లైన్ అని చెప్పేసి, చాబహార్ పోర్ట్ అని చెప్పేసి, వివిధ రకాలుగా ఇండియా మరియు ఇరాన్ అనేటటువంటివి, ఇరాన్ ద్వారాను ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవుట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. సో ఆ కంటెక్స్లో ఒక్కసారి మనం అందరము కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి, ఎయిర్ కారిడార్ కానీ ఇలా వివిధ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకుందామా?
మనకి అందరికీ తెలుసు కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క కంట్రీకి స్పెసిఫిక్గా, అది ఒకసారి చూడండి చూడకపోయి ఉంటే. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి మోటార్ వెహికల్స్ ట్యాక్స్ అంటున్నారు. మోటార్ వెహికల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద రిబేట్, కొంత మీకు రాయితీ ఇస్తామో ఎవరికి, ఎవరైతే వెహికల్స్ని స్క్రాప్ చేస్తారో, పాత వెహికల్స్ని మార్చుకొని కొత్త వెహికల్స్ని కొనుక్కుంటారో వాళ్ళకి మోటార్ వెహికల్స్ ట్యాక్స్ మీద రిబేట్ ఇస్తాము అన్నట్టుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రీసెంట్గా బడ్జెట్లో ఏమన్నారంటే 2021-22 బడ్జెట్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కదా. సో ఓల్డ్ వెహికల్స్ అనేవి ఎక్కువ ఎమిషన్స్ చేస్తున్నాయి. ఇవి ఓల్డ్ అయిపోగానే వాటిని రీప్లేస్ చేయాలి, అంటే దాన్ని స్క్రాప్ చేయాలి, అంటే ఒక వెహికల్ స్క్రాప్ పాలసీ అనేది ఉండాలి అన్నారు. ఆ వెహికల్ స్క్రాప్ పాలసీలో ఇదిగో మీరు వాలంటరీగా కనుక 15 సంవత్సరాలు మామూలుగా లార్జ్ కమర్షియల్ వెహికల్స్, 20 సంవత్సరాలు మ్యాక్సిమం ప్రైవేట్ ఇండివిజువల్ వెహికల్స్, సో వాటిని వాడిన తర్వాత అవి స్క్రాప్కి ఇచ్చారంటే మీకు కొన్ని సబ్సిడీస్ ఇస్తాము అని చెప్తున్నారు. ఆ సబ్సిడీస్లో ఈ మోటార్ వెహికల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద రాయితీని ఇవ్వడము, ఇలాంటి ప్రపోజల్స్ని చేస్తుంది. సో మనకి వెహికల్ స్క్రాప్ పాలసీ అనేటటువంటిది ఏ బడ్జెట్లో ప్రపోజ్ చేశారు, దాని యొక్క పర్పస్ ఏంటి అన్నవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దాని యొక్క పర్పస్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటి దాన్ని అడ్రస్ చేయడము, పాత వెహికల్స్ని రోడ్స్ మీద తిరగకుండా స్క్రాప్ పాలసీ ఉండాలంటే ఆ స్క్రాప్ని, అంటే ఆ వేస్ట్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకునే ఇండస్ట్రీ కూడా ఉండాలి. అది ఇంకొంత మనకి ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలా అన్ని రకాలుగాను ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ ప్రపోజల్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము. సో ద్రవ్యోల్బణం యొక్క రేట్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది చాలా హై లెవెల్కి రీచ్ అవుతూ ఉంది అన్నట్టుగా మూడీస్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ. సో మూడీస్ అని, ఫిచ్ అని, ఇలాంటివన్నీ రేటింగ్ ఏజెన్సీస్. ఒక కంట్రీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎంత రేటింగ్ ఉంది అలాంటి ఏజెన్సీస్ అన్నమాట, గ్లోబల్ ఏజెన్సీస్. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియా యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, దాంట్లో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫుడ్ మరియు ఫ్యూయల్ని తీసేయడము. సిపిఐ అనేది మనకి ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడుతున్నటువంటి మనకి మేజర్ ఇండికేటర్ అన్నమాట. దాంట్లో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫుడ్ అండ్ ఫ్యూయల్ అనేటటువంటివి టెంపరీగా వాటి ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో అందుకని వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే అదే 5.6% ఉంది. సో అంటే పెరుగుతూ వెళ్తూ ఉంది. సో అటువంటి కంటెక్స్లో మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటున్నారు. ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయొచ్చండి, ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎలా చేయొచ్చు, వివిధ రకాలుగా మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయొచ్చు. ఒకటి మానిటరీ పాలసీ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం ద్వారాను, ఫిస్కల్ పాలసీ ద్వారా డైరెక్ట్గా చేయలేకపోయినా ఫిస్కల్ పాలసీలో సప్లై ఆఫ్ ఫుడ్ కానీ ఫ్యూయల్ కానీ వాటి మీద ట్యాక్సెస్ తగ్గించడం కానీ అవి చేయొచ్చు. లేదా అడ్మినిస్ట్రేటివ్గా సప్లై చైన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటిని అడ్రస్ చేయడం ద్వారాను ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంతకీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ధరలలో పెరుగుదలని ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్డీబీ, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎన్డీబీ అనే దానికి సంబంధించి ఇదిగో మేము ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూజ్ అమౌంట్ని ఫండ్ చేయాలి అనుకుంటున్నాము, దానికి ఇండియాతో కలిసి వర్క్ చేయండి అన్నట్టుగా మన ఫినాన్స్ మినిస్టర్ ఎన్డీబీ, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్కి చెప్పడం జరిగింది. ఇంతకీ ఎన్డీబీ అంటే ఏంటి, దాన్ని ఎవరు సెటప్ చేశారు అదొకసారి చూద్దామా. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ అనే దేశాలు, బ్రిక్స్ అంటే మన గ్రూపింగ్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవి 2004లో నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. దాని కింద ఆల్రెడీ ఇప్పటికే 18 ప్రాజెక్ట్స్ ఇండియాలోనే 18 ప్రాజెక్ట్స్ని అప్రూవల్ చేసి మనీ ఇస్తూ ఉన్నింది. సో ఇప్పుడు ఇంకా మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఈ కంటెక్స్లో ఈ ఎన్డీబీ అనేటటువంటిది ఇంకా బెటర్ రోల్ ప్లే చేయొచ్చు, మా కంట్రీలో ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఎన్డీబీ ఏం ఫ్రీగా ఇవ్వదండి, లోన్సే ఇస్తుంది, మళ్ళీ తిరిగిస్తాం. సో మాకు డెవలప్మెంట్కి ఇది ఒక మంచి అవకాశము అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఈ ఆర్టికల్లో 3 పదాలు ఉన్నాయండి. ఆ 3 పదాలు ఏంటో చూద్దాం.
వి షేప్డ్ రికవరీ అన్నది మన బడ్జెట్లోను ఎకనామిక్ సర్వేలోనూ విన్నాం. అంటే ఏంటి, మనకి గ్రోత్ అనేటటువంటిది పెరుగుతూ ఉన్న క్రమంలో సడన్ ఫాల్ అనేది వచ్చింది. సడన్గా పడిపోయిన తర్వాత మళ్ళీ ఎంత క్విక్గా అయితే సడన్గా ఫాల్ అయిందో అంత క్విక్గా మళ్ళీ రికవర్ అవుతుంది ఎకానమీ అని చెప్పేదాన్ని వి షేప్డ్ రికవరీ అని చెప్తున్నాం. సో వి షేప్డ్ రికవరీ ఉంది, దానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం. దాని కింద 2014లో తీసుకొని రాబడినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నాం. దేని కింద తీసుకొని వచ్చారండి? ఎన్డీబీ అనేటటువంటి దాన్ని మన బ్రిక్స్ అనేటటువంటివి తీసుకొని రావడం జరిగింది. ఈ బ్రిక్స్ అనేటటువంటి గ్రూప్స్ ఎన్డీబీ కింద లోన్స్ తీసుకోవచ్చు, డెవలప్మెంటల్ ఫినాన్స్. మనకి వరల్డ్ బ్యాంక్ ఎలాగో ఆ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నమాట ఎన్డీబీ అనేటటువంటిది. సో దాని నుంచి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిలో ఫండింగ్ చేయండి అంటున్నారు. ఎన్డీబీలో అండి ఈ 5 దేశాలకి ఈక్వల్ షేర్స్ అనేటటువంటి ఉన్నాయి, ఈక్వల్ పర్సంటేజ్గా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ డిఎఫ్ఐ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి, అది కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసేందుకు వినియోగిస్తున్నాము, దానికి తోడుగా ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా జత అవ్వాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం ఈ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బిల్ ఒకటి పార్లమెంట్లో పాస్ అయింది, అవన్నీ చదువుకొని ఉన్నాం. ఈ వీక్లోనే ఒకసారి క్విక్ రివిజన్ చేసి పెట్టుకోవాలి. సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటటువంటి దానికి సంబంధించి నీడ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటున్నా. చూడండి, ల్యాండ్ అనేటటువంటిది దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో రాశారు. అయితే నీడ్ ఏంటి, ల్యాండ్ రికార్డ్స్ని మోడర్నైజ్ చేయాల్సిన నీడ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్. ఇక్కడ ఎప్పుడైనా ఇలాంటి రాసేటప్పుడు మీరు ఎలాంటి ఫ్రేమ్వర్క్ ఫాలో అవ్వచ్చు అంటే, ల్యాండ్కి ఇదిగో ఇలాంటి వ్యవస్థను తీసుకొని రావాలనుకుంటుంది, అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెంట్గా ఉన్నాయి, ల్యాండ్ మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని సాల్వ్ చేయాలి, అది నీడ్ అన్నమాట. సో వాటిని సాల్వ్ చేయడానికి మనకి ఒక వ్యవస్థ కావాలి, అది ఇది. మరి ఈ వ్యవస్థను తీసుకొని వస్తే ఈ విధంగా అవుతుంది అంటే దాని ఇంపార్టెన్స్ ఇది. ఆ ఫ్రేమ్వర్క్ని మీరు ఫాలో అవ్వాలండి, ఇంకొంత బెటర్గా దీన్ని స్ట్రక్చర్ చేసుకోవచ్చు. రైట్, ఇంట్రడక్షన్ అనేది షార్ట్గా ఉండాలి. చూడండి, ఇదంతా కూడా ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి హిస్టరీ కదా, ఇదంతా కూడా మనకి డైరెక్ట్గా రిలవెంట్ కాదనమాట. దీన్ని షార్ట్గా రాయండి, షార్ట్గా రాసి మేజర్ కాంపోనెంట్స్ అడగలేదు కదా. సో ల్యాండ్ రికార్డ్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమవుతుంది అని రాయాలి. ఇది రాశారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాశారు. ఇదంతా చూడండి ఎన్ని వర్డ్స్, ఇదంతా వర్డ్స్ ఏది రిలవెంటో ఆ పాయింట్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. స్కోప్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో, మనం ఏది రాయాలి, ఆ స్కోప్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి. ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ రాయండి. ప్రాబ్లమ్స్ రాస్తే అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది, అది రాయాలి ఖచ్చితంగా. ఇక్కడ రాయండి, ఇంపార్టెన్స్ రాసే ముందు ప్రాబ్లమ్స్ రాయండి. సరే, రీసెంట్గా ఇలా చెప్పారు, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పారు. మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా రాయండి. ప్రాబ్లమ్స్ కూడా మీరు రాస్తే అప్పుడు మీ ఆన్సర్ కాంప్రహెన్సివ్ అవుతుంది. గవర్నమెంట్ అనేది ఇదిగో దీనికోసం తీసుకొని వస్తున్నామన్నారు. ఈ స్కీమ్ డీటెయిల్స్ అక్కర్లేదండి, స్కీమ్ డీటెయిల్స్ తీసేయండి. నీడ్ ఆఫ్ ద స్కీమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కీమ్, ఇదిగో ఓల్డ్ వాటిలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, గుడ్, ఇది ఒకటి తీసేయండి, బాగుంటుంది. దీంట్లో కావాలంటే కలపచ్చు. షార్ట్గా రాయాలి, ఇంట్రడక్షన్ షార్ట్గా ఉండాలి, కంక్లూజన్ గుడ్. నెక్స్ట్ చూద్దాం. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే స్వామిత్వ అనే దాన్ని తీసుకొచ్చింది. నీడ్ ఏంటి, ఈ మోడర్నైజేషన్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా అది మోడర్నైజేషన్ అవుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది రాశారు. ప్రాసెస్ రాశారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని రాయాలి. సో మీరు ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుందన్నారు, ఏంటి దాని ద్వారా ఏమవుతుంది అన్నది ఇంపార్టెంట్, రైట్. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఆల్రెడీ ఉన్న సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని రాయాలండి, రైట్. దీన్ని ఒక నీట్గా స్ట్రక్చర్లో రాసుకోండి. ఇందాక చెప్పాం కదా, ఆ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెన్స్ నీట్గా రాయాలి, రైట్. ఈ స్కీమ్ అసలు దీని గురించి ఏంటి, నీడ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అని రాశారు.
వర్డ్ లిమిట్ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. ఆ వర్డ్ లిమిట్ క్రాస్ అవ్వకూడదు. వర్డ్ లిమిట్ క్రాస్ అవ్వకుండా చూసుకోండి. బట్ ఇక్కడ రాసిన పాయింట్స్ అన్నీ బాగున్నాయి. రైట్, రీసెంట్గా ఇది జరిగింది. నీడ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గమనించాలి. నీడ్ అనేటటువంటిది ఎస్ గుడ్, బాగా రాశారండి. నీట్గా హెడ్డింగ్స్ కానీ రాసిన విధానం కానీ బాగుంది. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.